నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దీన్నే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గురువుల్ని ఎలా గౌరవించాలి, గురువుల్ని గౌరవించినటువంటి వ్యక్తుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్థకం ఏషాం గురుకృపా నాస్తి అదో గచ్చంతి పార్వతీ బ్రహ్మ విష్ణుస్య రుద్రశ్చ దేవాశ్చ పితృకిన్నరః సిద్ధాచరణ యక్షస్యే అన్యే చ మునయో జనః. శివుడు ఒకప్పుడు పార్వతి ఎవరికి గురుకృప లేదో అట్టి వారి చదువు, ధనము, శక్తి, భాగ్యము నిరర్ధకములే అగుచున్నవి. వారు అధోలోకములను పొందుతున్నారు. గురుకృప తప్పినటువంటి వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దేవతలు, పితృదేవతలు, కిన్నరులు, సిద్ధులు, చారణులు, యక్షులు మరియు మహర్షులు ఇటువంటి వారు కూడా దూరం అవుతున్నారు. గురుకృప మహిమ అంతటిది కనుకొని ఆషాఢ పూర్ణిమ గురువును అర్చించటానికి ఉద్దేశించబడినటువంటిది. వేదాలను, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని, పురాణాలను మనకందించి హర్షవాగ్మయానికి మూల పురుషుడైనటువంటి వ్యాస మహర్షి జన్మించినటువంటి ఈ ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా చెప్పబడింది. వ్యాసుడు జగద్గురువు కనుకొనే ఆయన జయంతిని గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఈ రోజున వ్యాస భగవాన్ స్మరించటం, పూజించటం మనందరి కర్తవ్యం. ఈరోజు వేదవ్యాసులు వారి జన్మదినం. అపర నారాయణుడైనటువంటి వేదవ్యాసుని వలనే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమైనది. వేదాలు విభజించి అష్టాదశ పురాణాలను ఏర్పరిచి మహాభారత ఇతిహాసాన్ని రచించి మహాభాగవతాన్ని ప్రసాదించి బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసినటువంటి ఆ మహాత్ముని ఈరోజు అర్చించటం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆయన్ను విస్మరించటం కన్నా కృతజ్ఞతా దోషం మరొకటి లేదు. జ్ఞాన మార్గదర్శకుడైనటువంటి గురువు స్థానం పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించటం కన్నా సద్గురువు ఆశ్రయించటం, పొందటం దుర్లభం. గురు శుశ్రూషకు, విద్యార్జనలో శ్రమదాలకు వెరచినటువంటి వాడిని విజ్ఞానం వరించదు. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. గురువులను గౌరవించటానికి ప్రతి ఆషాఢ పూర్ణిమ నాడు మనం గురు పూర్ణిమ జరుపుకుంటాం. ఆనాడు మనం గురువు విశిష్టతను స్మరించి గురువుల్ని ఆరాధిస్తాం. మిగిలిన మతాలు ఒకే వైపు ప్రవహించే నదుల్లాంటి వాళ్ళు. ఆ మతాన్ని అనుసరించే వారందరికీ ఒకే రకమైనటువంటి బోధ, మతాచారాలు ఉంటాయి. కానీ సనాతన ధర్మం సముద్రం వంటిది. అందులో అలలు అన్ని వైపులకు పోతుంటాయి. ముత్యాలమ్మ బోనాల నుండి యజ్ఞ యాగాదుల దాకా అందులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలు ఉన్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినది అన్నటువంటి దాన్ని సాధకుని యోగ్యతను బట్టి, అవగాహన స్థాయిని బట్టి గురువు నిర్ణయించి ఉపదేశిస్తాడు. కనుక మన ధర్మంలో గురువునకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందుకే గురువును దైవంగాను, ఒక్కోసారి దైవం కన్నా మిన్నగాను పరిగణించే సాంప్రదాయం అనాదిగా వస్తుంది.
భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో గురు శిష్య సాంప్రదాయం అతి విశిష్టమైనది. పూర్వం ఉపనయనం అనంతరం తల్లిదండ్రులను వీడి గురువు వద్దనే ఉండి గురు శుశ్రూష చేస్తూ గురుకులంలో విద్యను నేర్చుకునేవారు. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, ఇప్పటి చదువుల్లా కాదు, ఇతరమైనటువంటి అపర విద్యలు. అట్టి ఆధ్యాత్మిక విద్య శ్రోత్రియ బ్రహ్మ నిష్ఠులకు ఉత్తమ సద్గురువుల ద్వారానే లభ్యమవుతుంది. అందుచేతనే శృతి తద్విజ్ఞానార్థం స గురుమే అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆత్మతత్వ జిజ్ఞాస కల విద్యార్థి వైరాగ్య చిహ్నమైన యజ్ఞ చిహ్నమైన సమిధులను చేతిలో ఉంచుకుని సకల శాస్త్రజ్ఞానముతో పాటు ఆత్మ అనుభవం కలిగిన చక్కగా బోధించే నేర్పుగల గురువుని గౌరవాన్ని చూపుతూ వినయ విధేయతలతో ఆశ్రయించాలని నొక్కి చెబుతుంది ముండకోపనిషత్తు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని నమస్కరిస్తున్నా. ఇక్కడ గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే ప్రకాశం. చీకటిని తొలగించి ప్రకాశింపచేసేవాడే గురువు. అజ్ఞానమనే చీకటిని ఆధ్యాత్మిక విద్యను బోధించి జ్ఞాన ప్రకాశవంతునిగా శిష్యుని తీర్చిదిద్దడమే ఆనాటి గురువుల లక్ష్యం. ఆ గురువు అనుగ్రహంతో విద్యను పూర్తి చేసుకుని ధర్మబద్ధంగా జీవనయాత్రను సాగించేవారు ఆనాటి శిష్యులు. అటువంటి గురువర్యులను కృతబద్ధాంజులై కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుని వారి దివ్య ఆశీస్సులను మరల పొందటానికి అవకాశం కల్పిస్తుంది మనకి ఈ గురు పూర్ణిమ. అదే ఆషాఢ పూర్ణిమ. దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో అజ్ఞానతిమిరార్ధస్య జ్ఞానాంజనశలకయా చక్షురున్మీళితం యేన తస్మై శ్రీ గురవే నమః అని గురువులకు నమస్కరిస్తూ పండగ జరుపుకోవటం శిష్యులకు అనూచనంగా వస్తున్నటువంటి సదాచారం. అందరికీ ఆచరణీయమైనటువంటిది. మరింతగా సాధకులను సాధనోన్ముఖులను చేసే సాధనం గురు పూర్ణిమ. గురుహో ప్రసాదన్యత్నాస్తి సుఖం మహీతలే. గురు పూర్ణిమ నాడు అట్టి గురు అనుగ్రహాన్ని పొంది తీరాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకం శుకనోపనిషత్తులోనిది. ఇది అన్ని కార్యక్రమాల దగ్గర కూడా మనం ప్రథమంగా ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటాం. ఆ విషయాన్ని మనం వింటూ ఉంటాం. అయితే గురుకృప లేకుంటే ఇక జీవితం అనేది పతనమే. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు ఆది గురువు, హయగ్రీవుడు, నరసింహస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడు, పరశురాముడు మొదలైనటువంటి వారెందరో గురువులుగా పరిగణించబడినారు. వేదాభ్యాసులు కూడా గురువే. అందుకే గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమగా కూడా జరుపుకుంటున్నాం. వ్యాస పూజ చేస్తున్నా. అవతారాల్లో ఒకరుగా కొందరు పరిగణించే బుద్ధుడు గురువే. ఇక గురు కృపకు సంబంధించినటువంటి ఒక పౌరాణిక గాథ కూడా ఉంది. అయితే ఇంద్రుడంతటి వాడికైనా గురుకృప లోపించడంతో పరాభవం కలిగి ఈ గాథ మనకి చక్కగా వివరిస్తుందన్నమాట. మహాత్మా గురుదేవ అశ్రుపాత క్షితో యదే దేశభంగో మహద్దుఃఖం మరణం చ భవేద్ ధ్రువం.
మహాత్ములు, గురువులు, దేవతాత్ములకు దుఃఖం కలిగి వారి కన్నీరు భూమిపై పడినట్లయితే దేశానికి అరిష్టం. ఇక సామూహిక మరణ భయాకారకం అనదగిన గాథ ఇది. ఒక్కసారి వినండి. అమరావతి నగరంలో దేవేంద్రుడు సమస్త దేవగణాలతో కొలువు తీరి ఉన్నాడు. అప్సరసులు చేసే నాట్యాన్ని చూసి ఆనందిస్తున్నాడు. ఆ సమయంలో ఇంద్రుని ప్రక్కన శచీదేవి కూడా ఉంది. ఆ సందర్భంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఆ కొలువులో ప్రవేశించాడు. ఇంద్రుడు ఆయనను చూసి కూడా చూడనట్లు అతిథికి చేయవలసినటువంటి సత్కారాలు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తాడు. పదవీ వ్యామోహం, దాని వలన కలిగినటువంటి గర్వం, అహంకారం, ఆడంబరం మానవులకు సహజమే. కానీ దేవేంద్రునికి ఇది తగని పని. బృహస్పతి తక్షణమే వెనుకకు తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు. రంభ, ఊర్వశి, తిలోత్తమ తదితర అప్సరసులు తమ నాట్యం పూర్తయిన తరువాత ఇంద్రుడు ఈ లోకానికి వచ్చాడు. తాను చేసినటువంటి తప్పు తెలుసుకున్నాడు. వెంటనే గురువు పాదాల మీద పడి క్షమాపణ కోరి ఆయన్ను ప్రసన్నుడిని చేసుకోవాలనే ఆలోచనతో గబగబా బయలుదేరాడు. ఇది తెలుసుకున్నటువంటి బృహస్పతి తన యోగ ప్రభావంతో మాయమయ్యాడు. గురు నివాసానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోలేక ఇంద్రుడు సిగ్గుతో విచారంతో తిరిగి వస్తాడు. ఈ విషయం రాక్షసులకు తెలిసింది. శిష్యులు మంచి చెడ్డను గురువే బాధ్యుడు. గురువు అనుగ్రహం పొందితే లోకంలో అసాధ్యమనేది ఏదీ లేదు. బృహస్పతి అనుగ్రహం వలనే ఇంతకాలము రాక్షసులను ఇంద్రుడు జయిస్తూ వస్తున్నాడు. అయితే ఇంద్రునితో ఐశ్వర్యం, మదం పెరిగి గురువు తమపై చూపుతున్నటువంటి దయా వాత్సల్యం విస్మరించినందున ఇంద్రునికి గుణపాఠం చెప్పాలని బృహస్పతి అంతర్ధానమయ్యాడు. గురువు అనుగ్రహానికి దేవతలు దూరమయ్యారని గ్రహించి మరుక్షణమే దానవులు అమరావతిని ముట్టడించారు. అతి సునాయాసంగా దేవతలను ఓడించారు. ఎప్పుడైతే దేవతలు దానవుల చేతిలో ఓడిపోయారో అప్పుడు వారు బ్రహ్మదేవునికి శరణజొచ్చారు. బ్రహ్మదేవతలకు అభయమిస్తూ సున్నితంగా మందలించాడు. మీరు పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి 3 లోకాలకు ఇంద్రుని రాజును చేసి ఆనందించిన కృపామూర్తిని, బ్రహ్మవేత్త అయినటువంటి బృహస్పతిని అవమానించి నిర్లక్ష్యం చేశారు. అతి బలవంతుడైనటువంటి మమ్ములు దానవులు జయించటం, వారి గురువు శుక్రాచార్యుని ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావటంతోనే ఇప్పుడు మీరు ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని గురువుగా పూజించండి, మీ కోరిక నెరవేరుతుంది, ఆయన్ను భక్తితో సేవించండి అని సలహా ఇస్తాడు. విశ్వరూపుడు వారి కోరికను మన్నించి వారికి గురువుగా ఉండటానికి సమ్మతించాడు. ఈ విశ్వరూపానికి 3 శిరస్సులు. ఒక శిరస్సుతో సురాపానము, 2వ శిరస్సుతో సోమపానము, 3వ శిరస్సుతో అన్నపానాలు చేస్తూ ఉండేవాడు. రచన అనే రాక్షస వనిత ఈ విశ్వరూపుని తల్లి. మాతృపక్షం అంటే తల్లివైపు వారే. రాక్షసులపై ఇతనికి అభిమానం ఉన్నప్పటికీ కూడా తనను కోరి వచ్చి గురువుగా అర్థించిన దేవతలకు అతడు మేలు చేయటానికే సంకల్పించినాడు. అందుకని వారికి పురోహిత్యం చేయటానికి సంకల్పించాడు. దేవేంద్రునికి నారాయణ కవచం అనే మహామంత్రాన్ని ఉపదేశించాడు. శత్రువులను సంహరింపచేసి ఆ మహామంత్ర ప్రభావం వలన ఇంద్రుడు దానవులపై దండెత్తి విజయం సాధిస్తాడు. అధ్యాపకుడైన గురు బృహస్పతి కూడా దయతలిచి సహాయపడి తిరిగి ఇంద్రునికి రాజ్యాధిపత్యం వహింపచేశాడు. కనుకొనే కఠోపనిషత్ ఇలా అంటుంది:
ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారాని సితాధృత్యవ్య దుర్గం పదః సత్కభయోపదంతి. లెండి, మేల్కొనండి, సద్గురువును చేరి జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ మార్గం పొదైన కత్తి అంచు వంటిది. అది నిశ్చితమైనది, కష్టమైనది, అగ్రహానుగ్రహ సమర్థత ఉన్నది. అందువల్లనే ప్రతివారు తమ గురువును అర్చించాలి. వ్యాసదేవుడు ద్వారా లోకానికి అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తారు. కనుక ఆ జగద్గురువును మన గురువు ఎందే దర్శించి ఆరాధించాలి. అందుకే వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా నిర్ణయించారు సంప్రదాయజ్ఞుడు. ఇది మిత్రులారా గురు పూర్ణిమ కోసం. ఇంకా మీకు ఇందులో ఎటువంటి సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్లో ఆ విషయాన్ని మాకు తెలియచేయండి. మీ యొక్క సందేహాన్ని తప్పకుండా నివృత్తి చేయటం అనేది జరుగుతుంది. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.